ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. పరలోక ఆశీర్వాదములలో ఈ దినమున ఆత్మ సంబంధమైన పరలోక విషయాన్ని గూర్చి దేవుడు ఈ రోజు నాకు ఒక మంచి విషయాన్ని దేవుడు చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ ది వాకింగ్ ఇన్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. God is calling each one of us to really experience the walking of the greatest blessing that God has ever given in our lives. ఈ రోజున మనం గనక walking in the greatest blessing of God నాకు కావాలి అని అనుకుంటే ఈ రోజు మనకే దేవుడు దీన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో దేవుడు మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అదే టు వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఆయన సంచకరువుగా అనుగ్రహించింది పరిశుద్ధాత్మను. రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత అవసరమైన విలువైన బాప్తిస్మముగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. అనేక మంది దీన్ని నమ్ముతూ ఉండొచ్చు, నమ్మకుండా కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది దీన్ని విస్మరిస్తున్నారు, కొంతమంది మాత్రమే నమ్ముతున్నారు. ఆ కొంతమంది కూడా ఈ కాలంలో చల్లా చెదరైపోతూ ఉన్నారు. ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బికమ్ డైల్యూటెడ్ ఇన్ దీస్ లేటర్ డేస్. ఆయన సువార్త, ఆయన వాక్యము, ఆయన ప్రత్యక్షత, ఆయన అనుగ్రహించిన పరలోక సంబంధమైన అనేకమైన ఆత్మీయ విషయంలో ఈ రోజులలో అవి పేలవంగా అయిపోతున్నాయి, డైల్యూట్ అయిపోతూ ఉన్నాయి. మనం మరలా బేసిక్స్కి రావాలి, మనం మరలా ఫౌండేషన్స్కి రావాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, వాక్యం ద్వారా దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు తెలుసా? మనం అపోస్తుల మరియు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడి ఉన్నాము. అపోస్తులు, ప్రవక్తలు వారు మనకు నేర్పించిన ఉపదేశము అదే మన ఆత్మీయ జీవితమునకు, సంఘమునకు పునాది అయి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే రక్షింపబడ్డారో వారు ఆశీర్వాదాన్ని, ఆశీర్వాదం 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 మంచిదే, ఆశీర్వాదము మనం అనుభవించాలి. దేవుడు ఇది మనకు అనుగ్రహించాడు, వండర్ఫుల్. అయితే ఈ ఆత్మ సంబంధమైన పరలోకమైన విషయాలలో అన్నిటికన్నా శ్రేష్టమైనది పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఎవరైతే నమ్ముతున్నారో పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడుతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందాలి. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందితేనే కానీ మీరు ఎక్కడికి వెళ్ళి నా గురించి చెప్పొద్దండి అని యేసుక్రీస్తు అంటూ మరలా అదే అధ్యాయము 8లో ఆయన అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తితో నింపబడుతారు. వై గాడ్ హ్యాస్ గివెన్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? అదొక రిలీజియన్ గా ఉండడానిక, అదేదో మనం అనేక మందికి చూపించుకోవడానిక, లేదా ఒక యాక్ట్ గా అది చేయడానిక కాదు. ఇది ఆత్మ సంబంధమైన పరలోక విషయం. ఈ ఆత్మ సంబంధమైన పరలోకమైన విషయంగా మనము ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇది భూ సంబంధమైనది కాదు. అందుకే చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే చాలా మంది దీన్ని కన్వీనియంట్ గా మార్చుకోవాలని అనుకునేవారు. రక్షణలోనే ఇది వచ్చేసింది కదా, మరలా ఏంటి అంటే వారు ఏం అంటూ ఉన్నారు అంటే, మేము ఇంకా ఎఫర్ట్ పెట్టము, మేము నమ్మలేము, మా వల్ల కాదు, మా విశ్వాసం చాలా చిన్నది, కాబట్టి రక్షణలోనే ఇది వరదగా వచ్చేసింది అని అనుకుంటున్నాం అనేక మంది అంటున్నారు. కానీ దేవుని వాక్యంలో, అపోస్తుల కార్యములలో పలు అనేక సందర్భాలలో మనం గనక చూస్తే, వాటిని ధ్యానిస్తే, అపోస్తులు ఆ రోజులలో వారు చేసిన పరిచర్య మనము పరిశీలిస్తే అది మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్నది అది ఒక ప్రత్యేకమైన కార్యము. హల్లెలూయా. అది రక్షణకు వేరైన ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభూతి అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. రక్షింపబడిన అనేక మందిని ఆ రోజులలో అపోస్తులు దర్శించి పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని ఆయన బిడ్డలైన శిష్యులైన అపోస్తులు, అలాగే అపోస్తులైన పౌలు అనేకులను అడిగినప్పుడు వారు, అయ్యా మేము రక్షింపబడ్డాం కానీ పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తెలియదే, ఇది అసలు ఎప్పుడు మేము వినలేదే అంటే, వెంటనే వారు ఎప్పుడైతే అపోస్తులు వారిపైన చేతులు ఉంచారో వారు వెంటనే పరిశుద్ధాత్మ
శక్తితో నింపబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి అంతకుముందే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండే అప్పుడు ఎందుకు నింపబడ్డారు అని దేవుని వాక్యం రాయబడింది. దేవుని వాక్యము మనకు అనుకున్నట్లుగా సర్దుకోవడానికి లేదు. దేవుని వాక్యం ఎలా చెప్తుందో, వాక్యం ఎలా మనకు వివరిస్తుందో దానిని మనం వెంబడించాలి, కానీ దేవుని వాక్యం మనల్ని వెంబడించదు. మనకి ఇష్టం వచ్చినట్లుగా అనుకోవడానికి దేవుని వాక్యం కుదరదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరైతే పొందుకున్నారో వారు శక్తితో నింపబడతారు. అయితే పరిశుద్ధాత్మ శక్తిలో నేను నడవాలి అని కోరుకోవడం అన్నది చాయిస్. అంటే మీరు అనుకుంటేనే, మీరు విశ్వసిస్తేనే, మీరు కోరుకుంటేనే, ఎవరైతే నేను పరిశుద్ధాత్మ శక్తిలో నేను నడిచేదను అని శక్తితో నింపబడి ఆయన శక్తిలో నేను ముందుకు వెళ్తా. అంటే మన జీవితంలో మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. అయితే ప్రతిదానికి మనము దేవుని శక్తిని ఆశ్రయించి చేస్తున్నామా? దేవుని శక్తి మీద ఆధారపడి చేస్తున్నామా? దేవుని శక్తిని మనము ఆహ్వానించి దేవుని శక్తితో నింపబడి అప్పుడు ఆ కార్యం చేస్తున్నామా? అది తప్పక సఫలమవుతుంది. అయితే నువ్వు ఏదో లాభం పొందుకోవడానికి దేవుడు ఇది నీవు చెయ్యి అని అనట్లేదు, కానీ నీ జీవితంలో ప్రతిదానికి దేవుని పైన ఆధారపడుటకు దేవుని శక్తి నీకు కావాలి అని దేవత దేవుడు ఈ రోజున నీకు గుర్తు చేస్తున్నాడు. We have to choose the way to walk in the blessing of the Holy Spirit. We need to choose to walk in the power of the Holy Spirit right now. పరిశుద్ధాత్మ నాకు అవసరం లేదు అని అనేక మంది అనుకుంటూ ఉండొచ్చేమో. అయితే అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి కూడా ఆయన శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో. అయితే పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని అనుకునేవారు కావచ్చు, దాని కొరకు ఎదురు చూస్తున్న వారు కావచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కావచ్చు. ఈరోజు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, నేను మిమ్మలను శక్తితో నింపెదను. హల్లెలూయా. పొందుకున్న వారిని గురించి అంటున్నాడు, నేను మిమ్మల్ని శక్తితో నింపాను. ఆ శక్తిలో మీరు నడుస్తూ ఉన్నారా? When we will walk in the power of the Holy Spirit, we would also walk in the fullness of God. దేవుని పరిపూర్ణతలో నీవు నడవాలనుకుంటే దేవుని శక్తిలో నీవు తప్పక నడవాలి. దేవుని శక్తిలో నీవు నడవగలిగితే దేవుని పరిపూర్ణతని నీవు రుచి చూసినట్లే, గ్రహించినట్లే, దేవుణ్ణి నీవు పరిపూర్ణంగా గ్రహించే స్థితిలో, దేవుణ్ణి తెలుసుకొని ఆ యొక్క ప్రయాణంలో మరింత లోతుగా నీవు వెళ్ళదవు. This is something that we take the help of the Holy Spirit. We welcome the ministry of the Holy Spirit God into our lives. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మన జీవితంలో అత్యంత కీలకమైనది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ఈ భూమి మీద విశిష్టమైన జీవితాన్ని జీవించలేము. విశేషంగా మనం జీవించాలి, బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనము అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తిలో మనము ప్రయాణం చేయడం అంటే పరిశుద్ధాత్మ శక్తి మనము పరిపూర్ణంగా అనుభవించడమే. పరిశుద్ధాత్మ శక్తిలో మనము కొనసాగింపబడితే ప్రతి విషయంలో మనము ఒక ప్రత్యేకమైన విజయాన్ని, అనుభవాన్ని మనము యేసు నామములో పొందుకుంటాం. హల్లెలూయా. మొదట మనకు దేవుని యొక్క వాక్యమునందు మనకు దొరికేది విశ్వాసము అత్యంత కీలకమైనది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం. దేవుని వాక్యాన్ని గూర్చి ఎంత వింటే అంత విశ్వాసం. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని గూర్చి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి, పరిశుద్ధాత్మ శక్తిని గూర్చి విశేషమైన లేఖనాలను మనకు అందించాడు. కాబట్టి మనం ధ్యానించాలి. వాక్యాన్ని మనము చదువుతూ ధ్యానిస్తూ దాన్ని లోతుల్లోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన విశ్వాసముతో మనం నింపబడి, yes Father, it is really true that you have given me the power of the Holy Spirit. If you have given the Holy Spirit as a gift in my life. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు సంపాదించుకోలేరు. పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్ గా మన జీవితంలోనికి మాత్రమే వస్తాడు. మనం కష్టపడి సంపాదించుకునేది కాదు. పరిశుద్ధాత్మ మన తండ్రి అయిన దేవుడు పూర్వకాలము నుండి, అలాగే మన యేసయ్య ఆయన సంపాదించి మనకు అనుగ్రహించిన రక్షణకు నెక్స్ట్ థింగ్ గా, డిపాజిట్ గా పరిశుద్ధాత్మ అన్న వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా
ఈ యొక్క శక్తిలోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా ఎంతమంది ప్రతిదినము వారి జీవితంలో ప్రతిదాని నిమిత్తమై పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఎదురు చూస్తున్నారు అంటే చాలా తక్కువ మందే చూస్తున్నారు. చాలా తక్కువ మందే ఈ శక్తిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అనగా శక్తి ద్వారా ప్రతి కార్యమును వారి జీవితంలో చేస్తూ ఉన్నారు. మన జీవితము మార్పు చెందాలి అంటే ఇంతకుముందు మనం చదువుకున్నట్లు ఆత్మ సంబంధమైన పరలోక విషయమైన పరిశుద్ధాత్మ శక్తిలో నేను నడిచెదను అన్న నిర్ణయాన్ని మనం తీసుకొని ఆ మార్గాన్ని మనము ఎంచి అందులో గనుక మనం ప్రయాణం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి ద్వారా మరిన్ని ఆత్మ సంబంధమైన పరలోక విషయాలను మనకు చూపిస్తాడు. ఈ రీసెంట్ పాస్ట్ లో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? There are so many heavenly things that you need to experience. There are so many mighty heavenly things that మై పీపుల్ నీడ్ టు ఎక్స్పీరియన్స్. ఎప్పటికీ నీవు అంటే చాలా మందిని గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ఇలాగే ఉంటే ఇలాగే అవ్వాతాతలుగా ఉండిపోతారు. మీరు మారాలి, మీరు అవ్వాతాతల నుండి యవ్వనులుగా కావాలి అంటే పరిశుద్ధాత్మ యందలి మనకు లభించిన శక్తిలో మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలి. పరలోక విషయాలు మనకు వద్దా? Don't you want to see the visions of heaven, visions of our Almighty God? Don't you want to prophesy? Don't you want to dream the dreams of the Almighty God? If yes, you better choose to walk in the power of the Holy Spirit. Hallelujah. పరిశుద్ధాత్మ శక్తిలో ప్రయాణము చేయుట అన్నది అత్యంత ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఇది ఆశీర్వాదము. ఆయన శక్తిలో నడుచుట అన్న ఆశీర్వాదము అత్యంత విలువైన ఆశీర్వాదము, అత్యున్నతమైన ఆశీర్వాదము. ఇందులో నీవు నడవగలిగితే అన్నీ కూడా నీకు స్వల్పముగా కనిపిస్తాయి. ఏ సమస్య అయినా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఏ గడ్డు పరిస్థితి అయినా సరే ఇట్టే నీవు దాన్ని సాల్వ్ చేసుకుంటావు. నీవు ఉన్నతమైన దేవుని సంబంధానికి సంబంధించిన ఆత్మీయ అనుభూతులను కూడా పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా.